ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఐం సరస్వత్యై నమః. శ్రీ పద్మపురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము 20వ రోజు పారాయణము. నవమాధ్యాయము. పృథు చక్రవర్తి అడుగుతున్నాడు. దేవర్షి, తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణు పూజ చేయాలని సెలవిచ్చావు. పైగా తులసిని హరిప్రియ, విష్ణువల్లభ వంటి పేర్లతో సంబోధించావు. శ్రీవారికి అంతటి ప్రియకరి అయిన ఆ తులసి మహత్యాన్ని వినిపించు. నారదుడు చెబుతున్నాడు, శ్రద్ధగా విను. పూర్వముఖానొకసారి ఇంద్రుడు సమస్త దేవతాప్సర సమేతుడై శివదర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు. ఆ సమయానికి శివుడు బేతాళ రూపి అయి ఉన్నాడు. భీత మహాదంశ్ర నేత్రాలతో మృత్యుభయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు. కానీ ఆ పురుషోత్తముడు జవాబియ్యని కారణంగా నిన్ను శిక్షిస్తున్నాను, ఎవడు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టినాడు. ఆ దెబ్బకు ఆ భీకరాకారుడి కంఠం కమిలి నల్లనయ్యింది. కానీ ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది. అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుణ్ణి కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురువైన బృహస్పతి ఆ బేతాళ స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుడి చేత అతనిని మొక్కించి తాని విధంగా శాంతి స్తోత్రం చేశాడు. బృహస్పతి కృత బేతాళ శాంతి స్తోత్రం. నమో దేవాదిదేవాయ త్రయంబకాయ కపర్దినే త్రిప్రజ్ఞాయ శర్వాయ నమోంద కనిషూదినే విరూపాయాదిరూపాయ బ్రహ్మరూపాయ శంభవే యజ్ఞ విధ్వంస కర్తేవై యజ్ఞానాం ఫలదాయినే కాలాంతకాలకాలాయ కాలభోగిధరాయ చ నమో బ్రహ్మ శిరోహంత్రే బ్రహ్మణ్యాయ నమో నమః. బృహస్పతి ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించిన శివుడు త్రిలోకనాశకమైన తన త్రినేత్రాగ్నిని ఉపసంహరించుకునేందుకు నిశ్చయించి, బృహస్పతి, నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బ్రతికించినందుకు గాను ఇక నుంచి నీవు జీవ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు. నీ స్తోత్రం నన్ను ముగ్ధుని చేసింది, ఏదైనా వరం కోరుకో అన్నాడు. ఆ మాట మీద బృహస్పతి, హే శివ, నీకు నిజంగా సంతోషం కలిగితే మళ్ళీ అడుగుతున్నాను. త్రిదివేశుని త్రిలోకాలను కూడా నీ మూడో కంటి మంట నుంచి రక్షించు. నీ ఫాలాగ్ని జ్వాలలను శాంతింపజెయ్యి, ఇదే నా కోరిక అన్నాడు. సంతసించిన సాంబశివుడు, వాచస్పతి, నా మూడో కంటి నుండి వెలువరించిన అగ్ని వెనక్కి తీసుకోదగినది కాదని తెలుసుకో. అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్ని లోకదహనం చేయకుండా ఉండేందుకు గాను సముద్రంలోనికి చిమ్మేస్తున్నాను అని చెప్పాడు. చెప్పినట్లే చేశాడు శివుడు. ఆ అగ్ని గంగాసాగర సంగమానబడి బాలిక రూపాన్ని ధరించింది. పుడుతూనే ఏడ్చిన వాడి ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం చెవుడు పొందింది. ఆ రోదన వినిన బ్రహ్మ పరుగు పరుగున సముద్రుడి వద్దకు వచ్చి, ఈ అద్భుత శిశువు ఎవరు పుత్రుడని అడిగాడు. అందుకు సముద్రుడు ఆయనకు నమస్కరించి, గంగా సంగమంలో జన్మించాడు గనుక ఇతను నా కుమారుడే. దయచేసి వీనికి జాతక కర్మాది సంస్కారాలను చేయమని కోరాడు. ఈ మాటలు జరిగే లోపలే ఆ కుర్రాడు బ్రహ్మగడ్డాన్ని పట్టుకొని ఊగులాడసాగాడు. వాడి పట్టు నుంచి తన గడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్ళ నీళ్ల పర్యంతమైంది. అందువల్ల విధాత, ఓ సముద్రుడా, నా కళ్ళ నుంచి రాలి చిందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడనే పేర విఖ్యాతుడవుతాడు. సకల విద్యావేత్త, వీరుడు అయి శివునిచే తప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడు అని దీవించి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఆ జలంధరుడికి కాలనేమి కూతురినైన బృందనిచ్చి పెళ్లి చేశారు. రూప, వయో, బల విలాసుడైన జలంధరుడు బృందను భార్యగా గ్రహించి దానవాచార్యుడైన శుక్రుని సహాయంతో సముద్రం నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించసాగాడు. నవమోధ్యాయము సమాప్తము. దశమాధ్యాయము. నారదుడు చెబుతున్నాడు. పూర్వం దైవోపహతమై పాతాళాది లోకాలలో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరుని ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది. ఆ జలంధరుడు ఒకనాడు శిరోవిహీనుడైన రాహువుని చూసి, వీడికి తల లేదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు,
గతంలో జరిగిన క్షీరసాగర మథనం, అమృతపు పంపకం, ఆ సందర్భంగా విష్ణువు అతని తల తెగవేయడం ఇత్యాదిగా గల ఇతిహాసమంతా చెప్పాడు. అంత విన్న సముద్రతనయుడైన జలంధరుడు మండిపడ్డాడు. తన తండ్రి అయిన సముద్రుని మదించడం పట్ల చాలా మదనపడ్డాడు. గస్మరుడనే వాణ్ణి దేవతల దగ్గరకు రాయబారిగా పంపాడు. వాడు ఇంద్రుడి వద్దకు వెళ్ళి, నేను రాక్షస ప్రభువైన జలంధరుడి దూతను. ఆయన పంపిన శ్రీముఖాన్ని విను. రేరే ఇంద్ర, నా తండ్రి అయిన సముద్రుని పర్వతంతో మదించి అపహరించిన రత్నాలను అన్నింటిని వెంటనే నాకు అప్పగించు. అది విన్న అమరేంద్రుడు, ఓ రాక్షసదూత, గతంలో నాకు భయపడిన లోక కంటకాలైన పర్వతాలని, నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు. అందువల్లనే సముద్రమథనం చేయాల్సి వచ్చింది. ఇప్పటి మీ రాజులాగానే గతంలో శంకుడనే సముద్రనందనుడు కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధించబడ్డాడు. కాబట్టి సముద్రమథన కారణాన్ని, దైవతగణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు. గస్మరుడు జలంధరుడి దగ్గరికి వెళ్ళి మగవుడు చెప్పిన మాటలను వినిపించాడు. మండిపడ్డ జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు. శంభని శుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు. ఉభయ సైన్యాల వారు ముసల పరిఘ బాణ గదాద్యాయుధాలతో పరస్పరం ప్రహరించుకొన్నారు. రథగజ తుర గాధిక శవాలతోనూ రక్త ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది. రాక్షస గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులనందరినీ మృత సంజీవిని విద్యతో బ్రతికిస్తుండగా, దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను ద్రోణగిరి మీది దివ్యౌషధాలతో చైతన్యవంతం చేయసాగాడు. ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు. ఎప్పుడైతే ద్రోణపర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూచి, ఓ దేవతలారా, ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకు జయింపశక్యం కాకుండా ఉన్నాడు. అందువల్ల ప్రస్తుతానికి ఎవరి దారిన వాళ్ళు పారిపోండి అని హెచ్చరించాడు. అది వినగానే భయార్తులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరు పర్వత గుహంతరాళాలను ఆశ్రయించారు. అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్ర పదవిలో తాను పట్టాభిషిక్తుడై శంభుని శుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు. ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్య మందలి 9-10 అధ్యాయములు 20వ రోజు పారాయణము సమాప్తము. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.